నమస్తే, వనకం, ఆదాబ్. నేనండి మీ మనీష. ముందుగా వెల్కమ్ టు మను క్రియేషన్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి థింగ్స్ దట్ చేంజెస్ ఇన్ సొసైటీ, థింగ్స్ డస్ నాట్ చేంజెస్ స్టిల్ నౌ ఇన్ సొసైటీ. కొన్ని విషయాలు మారుతూ వస్తున్నాయి మన సొసైటీలో, కొన్ని విషయాలు అసలు ఎప్పటికీ మారకుండా అలాగే ఉండిపోతున్నాయి. అవేంటివో కొన్ని విషయాలు తెలుసుకుందాం. రీసెంట్గా మనకి చాలా లేటెస్ట్ న్యూస్లు వచ్చేసాయి. చాలామంది సెలబ్రిటీస్ మ్యారేజ్ చేసేసుకుంటున్నారు. నాగ చైతన్య శోభిత మ్యారేజ్ అయిపోయింది. కీర్తి సురేష్ మ్యారేజ్ కూడా అయ్యింది. కొన్ని పిక్స్ మీకు యూట్యూబ్లో దొరికేస్తున్నాయి, కీర్తి సురేష్ వెడ్డింగ్ పిక్స్. అండ్ రీసెంట్లీ పుష్ప 2 మూవీ రిలీజ్ రోజు ఒక మదర్ పిల్లల్ని తీసుకొని థియేటర్కి వచ్చి తొక్కిసలాటల్లో ఆమె చనిపోతే దానికి అదే థియేటర్కి అల్లు అర్జున్ గారు వచ్చారు అని అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ గారు చంపారు ఆమెని? కాదు కదా. బట్ వై దిస్ కాంట్రవర్సీస్? అంటే సెలబ్రిటీస్ పైన కేసులు వేస్తే వాళ్ళ నుంచి ఏమైనా రావచ్చు అని ఏమో. మేబీ వి డోంట్ థింక్ సో. అది రాంగ్గా పోర్ట్రేట్ అయ్యిందని తెలిసి దే విల్ క్లోజ్ ద కేస్ అండ్ అల్లు అర్జున్ గారికి బెయిల్ ఇచ్చేశారు. ఇవన్నీ పక్కకు పెడితే అసలు రీసెంట్గా ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది మనకి. అది ఎంతవరకు నిజమో లేదో తెలియదు. ఒక ఎయిర్పోర్ట్లో నాగ చైతన్య వైఫ్ శోభిత అండ్ హీరోయిన్ సమంత ఇద్దరు ఎయిర్పోర్ట్లో ఎదురుపడ్డారంట. దాన్ని అంత వైరల్ చేయాల్సిన అవసరం ఏముంది? మేబీ దే ఆర్ గోయింగ్ టు సమ్వేర్. కొంతమంది ఉంటారు, కొన్ని న్యూస్ని ఎలా వైరల్ చేస్తారంటే అసలు అవసరమే లేదు, జనాలు పట్టించుకోరు కూడా వాటి గురించి. అండ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్స్ ఏంటంటే థంబ్నెయిల్స్. అక్కడ ఏమీ ఉండదు, కానీ పైన లైన్స్ చూస్తే నిజంగానే ఇందులో ఏదో అయిపోతుంది, ఏదో అయ్యిందేమో అన్న థాట్ని తెచ్చేస్తాయి బాగా. వీడియో ఓపెన్ చేస్తే ఏముండదు. శోభిత ఎయిర్పోర్ట్లో ఎంటర్ అవ్వడం ఒక ఫుటేజ్ ఉంది, సమంత ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వడం ఒక ఫుటేజ్ ఉంది. దీస్ 2 people ఆర్ గోయింగ్ బై దేర్ వర్క్స్. అందులో ఏముంది నాకు అర్థం కాలేదు. ఇలాంటివన్నీ బాగా హైలైట్ చేయడం జనాలకు బాగా అలవాటు అయిపోయింది. ద మెయిన్ థింగ్ హైలైట్ చేయడం, చేసి 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 అలిసిపోయి బాగా టైర్డ్ అయిపోయింది ఒక్క స్టూడెంట్స్ మాత్రమే. గవర్నమెంట్స్ చేంజ్ అవుతున్నాయి, పొలిటీషియన్స్ చేంజ్ అవుతున్నారు, పార్టీలు మారుతున్నారు, కొన్ని పనులు మారుతున్నాయి. బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్ రైతు బంధు అని చెప్పి రైతులకు పొలాలకు ఏదో అమౌంట్ ఇవ్వడము, ఎకరానికి ఇంత అని ఇవ్వడము, ఇలాంటివి చేశారు. పిఎం మోడీ వచ్చిన కొత్తలో ఏదో కొంత అమౌంట్ అనేది రుణమాఫీ చేశారు. ఓకే, ఇవన్నీ బెనిఫిట్సే. వీళ్ళందరినీ పట్టించుకుంటున్నప్పుడు స్టూడెంట్స్ని ఎందుకు పట్టించుకోరు? ఎందుకు? ఓట్స్ రావనా? ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో సొసైటీలో, ఆ ఇంపార్టెన్స్ రాజకీయంలో ఎందుకు చూపించరు? టిల్ నౌ వి డోంట్ హ్యావ్ ఎనీ స్కాలర్షిప్స్ అండి. మా ఎడ్యుకేషన్స్ అయిపోయి, మా ఎంబీఏస్ అయిపోయి, బీటెక్స్ అయిపోయి, చాలామంది స్టూడెంట్స్ 3 years 4 years అయిపోయి, ఎడ్యుకేషన్ అయిపోయి ప్రజెంట్ జాబ్స్ కూడా చేసుకుంటున్నాం. బట్ మా సర్టిఫికేట్స్ మాత్రం కాలేజ్లోనే ఉన్నాయి. కాలేజెస్కి ఫోన్స్ చేస్తే మీ ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా రాలేదు, సర్టిఫికేట్స్ ఇవ్వడానికి రాదు, యూ హ్యావ్ టు పే 50,000 60,000 or 70,000 టు గెట్ యువర్ సర్టిఫికేట్స్ అంటున్నారు. ఏంటి అసలు ఇది? నాకు అర్థం కావట్లేదు. గవర్నమెంట్ స్కాలర్షిప్ అనేది టైంకి ఇవ్వకపోతే మా సర్టిఫికేట్స్ మేము ఎలా తెచ్చుకోవాలి? ఫర్దర్ రేపు ఏమన్నా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి, పబ్లిక్ ఎగ్జామ్స్కి మేము ప్రిపేర్ కావాలి, బై ఛాన్స్ బై లక్ మాకు గవర్నమెంట్ జాబే వచ్చింది అనుకోండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మా హయ్యర్ క్వాలిఫికేషన్ ఏంటో ఆ సర్టిఫికేట్స్ కంపల్సరీ పెట్టాలి మేము. సర్టిఫికేట్స్ లేకపోతే దిస్ ఈజ్ ద హైలైట్ టాపిక్. ఈ రోజు వరకు ఇదే హైలైట్ టాపిక్.
డిగ్రీలు అయిపోయి, పీజీలు అయిపోయి, పిహెచ్డీలు అయిపోయినా కూడా సర్టిఫికేట్స్ చేతికి రావట్లేదు. ఏంటి రీజన్ అంటే గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇంకా రాలేదు. అందుకే మా సర్టిఫికేట్స్ మాకు చేతికి రావట్లేదు. ఇదే జరుగుతుంది. ఈ విషయాన్ని మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు. సెలబ్రిటీస్ న్యూస్‌లు మాత్రం వైరల్ చేసేస్తా ఉంటారు. ఇది సీరియస్ ప్రాబ్లమ్. ఓకే. అవన్నీ కూడా ప్రాబ్లమ్సే. వాటన్నిటిని కూడా హైలైట్ చేయాలి. కాదనట్లేదు. బట్ స్టూడెంట్ అనేవాడు సొసైటీకి చాలా ఇంపార్టెంట్. అది తెలిసి కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. స్టూడెంట్ స్కాలర్‌షిప్స్ గురించి ఇప్పటివరకు ఏది లేదు అంటే వాట్ అబౌట్ దిస్? గవర్నమెంట్స్ చేంజ్ అయిపోతున్నాయి. బీఆర్ఎస్ పోయింది, కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ రాగానే లేడీస్‌కి ఫ్రీ బసెస్ అని ఏశారు. ఆ లేడీస్‌కి ఫ్రీ బసెస్ ఎందుకేశారో ఏంటో కానీ రోజు ఒక గొడవ బస్సులో మాత్రం. పట్టకపోయినా ఇరుక్కిపోతున్నారు జనాలు బస్సులో ఆడవాళ్ళు. మా మీద మాకే కొన్నిసార్లు చిరాకొచ్చేస్తుంది. ఫ్రీ బస్సులు ఎందుకు పెట్టారా అని. ఆ ఫ్రీ బస్సులు పెట్టేదేదో స్టూడెంట్ స్కాలర్‌షిప్ మీద కాన్సంట్రేట్ చేయొచ్చు కదండీ! సీరియస్‌లీ ఈ రోజు వరకు మాత్రం స్టూడెంట్ స్కాలర్‌షిప్ పైన ఎలాంటి రెస్పాన్స్ లేదు. మా సర్టిఫికేట్స్ అన్నీ కాలేజ్‌లోనే ఉండిపోయాయి. అవి తెచ్చుకోవాలంటే మేము ఫీ పే చేయాల్సొస్తుంది. మేము ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పైన కాలేజ్‌లో జాయిన్ అయినప్పుడు సర్టిఫికేట్స్ కోసం ఫీ పే చేయాల్సిన అవసరం మాకు లేదు. 3 సంవత్సరాలు గానీ, 4 సంవత్సరాలు గానీ, 10 సంవత్సరాలు గానీ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వస్తేనే మాకు సర్టిఫికేట్స్ వస్తాయి. ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్. ఇలాంటి విషయాలు మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాను నేను ముందు. మన సొసైటీలో అసలు జరుగుతున్న విషయాలేంటి? ఏం మారుతున్నా, ఏం మారట్లేదు. మనం ఇంకా ఏ ఇంపాక్ట్‌లో ఉన్నాము? ఎక్కడ ఆగిపోయాం మనము? ఎందుకు ఇలా అవుతున్నాయి? వీటన్నిటి గురించి ఫర్దర్ మనం వీడియోస్‌లో మాట్లాడుకుందామండి. అంటిల్ దెన్ సీ యూ. బాయ్.